హలో గజా, ఇప్పుడే పని మొదలు పెట్టా. మన దెబ్బకి నారాయణమూర్తి ఒకటేంటి 2 చేతులతో సంతకం పెట్టేస్తాడు. ఇప్పుడు మనడికి ఎలా ఇస్తానో నా పర్ఫార్మెన్స్ వింటూ ఉండు. ఏం నారాయణమూర్తి, మిగతా జోన్లన్నీ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని తెగ కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా ఫైల్స్ పెండింగ్ లో పెట్టేశావంట. ప్రతిదానికి డబ్బులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు. చెప్పు. మీరు ఇక్కడికయ్యా ఉండండి, ఇందులో రహస్యాలేమున్నాయి. ఏ మధు, మొన్న మధ్య పేపర్లో పడింది చూసావా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఇరెగ్గొట్టేశాడంట. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు. ప్రతి ఓడు నిజాయితీ అనే పదాన్ని వ్యాపారంలో మార్చేశాడు. నేను అనట్లేదు మూర్తి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ని కదా, ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసినోడిని. ఒకసారి అందరూ బయటికి వెళ్తారా? వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఆ ఫోన్ కట్ చేస్తారా? ఏ ఫోన్? మీ ఫోనే. నేను చెప్పేది ఫోన్లో వాడు వింటే మీ పరువే పోతుంది. మళ్ళీ చేస్తాను. సారీ సార్, దారి తప్పిన గురించి చెప్పారు. మరి నీతి తప్పని ఐఏఎస్ గురించి మాట్లాడరేంటి సార్? చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాలేదని, నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని, విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న వరదలకి చెన్నై ఏమైంది సార్? అదే ఆ ఆఫీసర్ని నిజాయితీగా పనిచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా? ఆ తప్ప ఎవరిది? నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ని, నీలాంటి అవినీతి అధికారులు. సార్, లంచం తీసుకుని ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం. అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గులేదు? వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పబ్లిక్ సర్వెంట్. మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారు మాట్లాడతారంట. సూరి, మనోడు తెప్పకి లైన్ లోకి వచ్చాడు. హలో, మినిస్టర్ వస్తేనే సంతకం పెట్టను, నా పై ఆఫీస్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. సార్, మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. హే, నాదెందుకు? సినిమాలోని హీరోని చూస్తాం. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్. ఇలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. ప్లీజ్ సార్. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే సామ దాన భేద ప్లాన్లు ఫెయిల్ అయినాయి. మాకు ముందే తెలుసు. తలుపులు మూయరని తలుపులు. ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి నాకు తెలీదు. వాడికి కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు. కొడుకు ఏం చేస్తుంటారా? నాకు తెలీదు. బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట. ఏంటి ప్రతోడు మనలా చదువుకుని బేవర్స్గా తిరుగుతున్నాడు అనమాట. ఎర్ర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతా? నాకు తెలీదు. ఇంకా లాభం లేదు. ఓ పని చేయాల్సిందే, వాడి కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేయండి. కానీ మనం చేసినట్టు వాడికి తెలియకూడదు. ఓ 2 రోజులు సైలెంట్ గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. ఈ ప్లాన్ 100% వర్కౌట్ అయిపోద్ది. ఇది ఫిక్స్. ఒరే తలుపులు, అసలే మీరు తెంకరనా కొడుకులు. ఒకరిని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు. ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి. సూర్యగాడు చెప్పింది కరెక్టేరా, వాడు చెప్పినట్టు చేయండి. పార్టీకి వెళ్ళావని నాన్నకు తెలియకుండా నీ బెడ్ మీద పిల్లో పెట్టి నైట్ అంతా మేనేజ్ చేశాను. 500 సరిపోదు. నీకు అదే కొత్త. ఇదేంటి మన కోసమే డోర్ తెరిచినట్టుంది.
ఎవడ్రా వీడు? బుల్ తాగిన బుల్లాగా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎనర్జెటిక్ ఏంటన్నా ఆడిని ఇక్కడ తీసుకురావడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం తెలుసా? బండి మొత్తం సెట్ చేశాడు. ఫస్ట్ ఆ సూరిగడికి ఫోన్ చేయి. ఇప్పుడు సూర్యగాడికి ఫోన్ ఎందుకన్నా? మేమెంత చేస్తే ఆడొచ్చి మమ్మల్ని కామెంట్ చేయడాక? రై, లైఫ్ లో ఫస్ట్ టైం మీరు ఒక పని ఇంత పర్ఫెక్ట్ గా చేశారు. అది వాడికి తెలియాలా? ఈ నేను చేయాలో ఒక ఐడియా అన్న తీసుకోవాలా? నా కర్మ. సూరిగడు ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు. ముందు ఆ ఫేస్ మీద క్లాత్ తీయండి. అలాగేనా? అగే అంత నేను చేస్తే మార్కులు నువ్వు తప్పేద్దావనా? తప్పగా తలుపులు ఎక్కడ? ఏంటమ్మా బండిని ఓ షేక్ చేస్తావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావే? పరిస్థితి అర్థమైపోయిందా? తలుపులు ఇక్కడ. వైజాగ్ లో నిన్ను కాపాడేవాడే లేడు. నీ పని అవుట్. రై మెంటల్, ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఎవడి? ముందెళ్ళి కట్లి పడ్డా. వెళ్ళండి, లేకపోతే వాడు నేను కలిసి చంపా. నన్ను కిడ్నాప్ చేస్తారా అన్నా? ఈయన కొడుకు ముందు నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ ఉందన్నా. కావాలో నన్ను నేసేద్దాం చూసారు. అక్కడ నువ్వు అనుకున్నావు. నారాయణమూర్తి గారింటికి మీరెందుకు వెళ్ళారా? అదేంటి సూరి, మనకు సంతకం పెట్టాల్సిన నారాయణమూర్తే కదా. ఏం మాట్లాడుతున్నావన్నా? సిటీ ప్లానర్ నారాయణమూర్తి. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. అంటే సామధాన భేద ట్రై చేసింది నారాయణమూర్తి మీదే. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఒక చిన్న జర్కిద్దాం అనుకున్నాడు. అన్నా, ఏ ఆఫీసర్ కైనా మొగుడు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు. వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. అంటే ఇదంతా మా నాన్న మీదకి నేనే. నారాయణమూర్తి మీ నాన్న? తప్పు జరిగిపోయిందన్నా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మా నాన్న ప్రాణాలు కాపాడామని ఏదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడం మొదలు పెట్టానే గానీ మా నాన్న దాకా వస్తే కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు మా నాన్న గ్రేట్ అంటుంటానే గానీ వాడు నాన్నాడు గ్రేటేగా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇంకొక నాన్న ఇంకొక కొడుకు ఉంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా సూరిగా? సూరి, రిలాక్స్. జరిగిన దానికి నా తరపున సారీ. ఏం పర్లేదురా, మనం హ్యాపీ. సూరి ఫాదరే కాబట్టి మన పని అయిపోయినట్టే. సూర్య సంతకం ఏదో నువ్వే పెట్టించే, అయిపోద్ది. సూరి, సంతకం ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా సూరి. మీ నాన్న చేత సంతకం పెట్టిస్తే నేను వదిలే అన్న. అది నాకు చాలా ఇంపార్టెంట్ సూరి. అన్న నీకేం కావాలన్నా చేస్తాను, ఆ ఒక్కటే వదిలే. నాకు ఇంకేం వద్దు, నాకు కావాల్సింది అదొక్కటే. నేను 25 ఏళ్ళుగా మా నాన్న చూస్తూనే ఉన్నా. ఆయన సంగతి నీకు తెలీదు, వదిలే. ఏంటి వదిలేసేది? 300 కోట్ల ప్రాపర్టీ పెట్టను అంటే వదిలేస్తానా? సంతకం పెట్టాలి, పెట్టిస్తాను. ఇదే జరుగుద్ది. అది 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మా నాన్న జరగదు అంటే అది జరగదు, వదిలే. నాన్నకే ఎదురు చెప్తావురా? రోజు మందు పోసే మీ అన్న మీద నీకంత లవ్ ఉంటే ప్రాణం పోసిన మా నాన్న మీద నాకు ఇంకెంత ఉండాలరా? బాతేస్తాను నా కొడక. వదిలేయ్, మ్యాటర్ ఎక్కడితో వదిలేయ్. కొడుకుని ఎత్తుకొస్తే బాబు లైన్ లోకి వస్తాడని వీడే కదరా చెప్పింది. కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోబెట్టండి. కొట్టించుకొని చావంట్రా బాబు. అసలే తిక్క రేగిపోయింటే మధ్యలో ఈ లాగేంట్రా? ముందెవడా?
కొట్టు. నువ్వు ఎంత మందినైనా కొట్టగలుగుతావు, ఒక్కడిని తప్ప. రూలింగ్ పార్టీ మినిస్టర్ వాడు వీర వెంకట శివలింగ రాజప్ప. నేను మీ నాన్న చేత సంతకం పెట్టించకపోతే నాలాంటి వాడిని నలుగురిని దించుతాడు వాడు. ఒకడు కాకపోతే ఇంకొకడు, అలా ఎవడో ఒకడి చేత మీ నాన్న చేయి నరకైనా సంతకం పెట్టిస్తాడు. వాడు మినిస్టర్ అయి ఉండొచ్చు, వాడు వెనక రౌడీలు ఉండొచ్చు, వాడు ముందు పార్టీ ఉండొచ్చు, టోటల్ గా గవర్నమెంట్ ఉండొచ్చు, చివరికి వాడు 10 మంది చంపడానికైనా తెగించొచ్చు. కానీ మా నాన్న కోసం నేను చావడానికైనా రెడీ. సంతకం కోసం వాడు చేస్తాడా? చెప్పాడికి కన్న తండ్రి మీదకి ఎవడొచ్చినా, ఎందుకొచ్చినా, ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా అడ్డంగా తిరగబడేవాడు ఒకడు ఉంటాడు. ఆడే కొడుకు ఈ సూరిగాడు, నారాయణమూర్తి కొడుకు. ఆడి బాడీలో పొగరుంటది, గుండెల్లో దమ్ముంటది, కళ్ళల్లో కసుంటది, పెదాలపై నవ్వు ఉంటది. ఆ నవ్వు పేరు నారాయణమూర్తి. ఆ నవ్వు జోలికొచ్చిన, పేరు జోలికొచ్చిన కొడకరే పగిలిపోతే పగిలిపోతే పగిలిపోతే. కంగ్రాట్స్ బావా. ఇంకా హోమ్ మినిస్టర్ అవ్వలేదు కదరా. అయినట్టే బావా. పార్టీ ప్రెసిడెంట్ ఫుల్ సపోర్ట్ నీకే. ఇక్కడ పార్టీ ఆఫీసులో కూడా ఇదే టాక్, నువ్వే హోమ్. కంగ్రాట్స్ సార్, మీకు చిన్న గిఫ్ట్. 100 కోట్ల టెండర్ వచ్చేలా ఢిల్లీ వెళ్ళి మరి పైరవీ చేస్తే 16 లక్షల కార్ గిఫ్ట్. కార్లో 10 కోట్ల బ్యాగ్ ఉంది సార్. ఇంకా నువ్వు వెళ్ళు. సరే అయితే నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త. కారు విలువ 10 కోట్ల 16 లక్షలు. ఈ బండ 10 కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తాడా? వాటర్ పొగతో ఆడుకుంటున్నాడు. ఆట కాదురా, ఏదో చేస్తున్నాడు. వాటర్ కాదురా, పెట్రోలు. చచ్చిపోతా. ఆపు. బండి ఆపు, బండి ఆపు. స్కెచ్ చేసినా మనమే సేఫ్. ఎక్కడ సేపు? డబ్బు బ్యాగ్ లేకుండా పోతే బాగా వేసేస్తాడు. ముందు బ్యాగ్ తీసుకురా. అమ్మయ్యా, బ్యాగ్ సేఫ్ ఉందానా? ఒకటి కాదు, 2 కాదు, 10 కోట్లు. ఎవడాడు? ఎలాగుంటాడు? బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బండి, సూపర్ ఇంటర్నాడు. ఇట్లొచ్చాక వెళ్ళిపోయినాడు. అని స్పీడ్ ఏందా? అబ్బాబాబాబా, అలా ఇప్పరన్నాడు. ఎలాగుంటాడో చెప్పరంటే సినిమాలో హీరో నా కొడుకు నా మీద టార్గెట్ చేశాడంటే ఎవడై ఉంటాడు? ఎవడై ఉంటాడు? ఎవడాడు? మినిస్టర్ గారిని కలవాలి. వెళ్ళవయ్య బాబు, సార్ అసలు టెన్షన్గా ఉన్నారు. ఆ టెన్షన్ నేనే. ఇదిగోండి సార్, మీరు పోగొట్టుకున్న 10 కోట్లు నేనే కొట్టేశాను సార్. తీసుకోండి, కూర్చోండి సార్. ఏమంటా నువ్వు? చుట్టూ ఎంతమంది ఉంటే కొంచెం టెన్షన్గా ఉంది సార్. బీమిల్ రోడ్ లో 100 ఎకరాలు కబ్జా చేసిన బులిబాబు తాలూకా. అబ్బే కాదు సార్. హైవే టెండర్ వేసేయడం లేపేసిన కనకరాజు తాలూకా. లేదు సార్. ఐరన్ ఓర్ ఇంపోర్టర్ రఘురామ్ తాలూకా. సార్ 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 నాకని సీన్ లేదు సార్.
నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు అబ్బాయిని సార్. ఇక మీరు బయలుదేరచ్చు. సార్ ఇక్కడ నా గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. సార్ జనరల్గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పిచ్చ సార్. ఎంత పిచ్చ అంటే మా నాన్నని కాపాడాడని ఓ రౌడీ షీటర్తో ఫ్రెండ్షిప్ చేశాను సార్. మీవాడే సార్, గజ. అదే గజ మా నాన్నతో సంతకం పెట్టించాలని ట్రై చేస్తే వద్దు వదిలే అన్నాను. కానీ మీరు వదలరన్నాడు. అందుకే మీ దాకా వచ్చాను సార్. సార్ సొసైటీలో కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, పేరు సంపాదించాలనుకుంటారు, పదవి సంపాదించాలనుకుంటారు. కానీ మా నాన్న మాత్రం నిజాయితీ సంపాదించాలనుకున్నారు సార్. ఆయన సర్వీస్లో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు సార్. 30 ఏళ్ళుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో మీకు తెలియదు సార్. సార్ మీకున్న కొన్ని వేల కోట్ల ఆస్తిలో ఒక్క 10 కోట్లు పోతేనే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారే. 30 ఏళ్ళుగా ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన నిజాయితీ మొత్తం మీరు అడిగిన ఒక్క సంతకంతో పోతుందంటే ఆయన ఏమైపోవాలి సార్. సార్ మా నాన్న ఇంకొక 15 రోజులు రిటైర్ అయిపోతున్నారు. అదేదో హ్యాపీగా రిటైర్ అయిపోయినాను సార్. అందరికీ బాగుంటుంది. డైరెక్ట్గా వచ్చి మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. కానీ అలాంటి ఒక మిడిల్ క్లాస్ రోడ్కి మీలాంటి ఒక మినిస్టర్తో అపాయింట్మెంట్ దొరకటం ఎంత కష్టమో మీకు తెలుసు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి సార్. సార్ మీరు మినిస్టర్ కూర్చోండి. సార్ ఈ బలగం అంతా మీరు కొంటే వచ్చింది. కానీ మా నాన్న బలం నన్ను కంటే వచ్చింది. బలగం కన్నా బలం గొప్పదే. సార్ ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు. అర్థమయ్యేలా ఒకటి చెప్తాను. సార్ మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్.